స్నేహ జాగ్రత్త. పద. చూసుకో. పద. స్నేహ నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. ఏ హరి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా రూమ్ లో పడుకుంటాను. లేదు రా, కమాన్ యార్, ఇద్దరు కలిసి ఇక్కడే పడుకుందాం. స్నేహ నువ్వు కాన్షియస్ లో లేవు. ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఏం నేను నీకు నచ్చలేదా? అదేం కాదు. నువ్వైతే నాకు నచ్చావు. ఐ వాంట్ టు మ్యారీ యూ. అవును, నువ్వంటే ఇష్టమే, కానీ పెళ్లి చేసుకోవడం కుదరదు. ఏ? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నాం. ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్సా? అలాంటివే. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ ఈగోయిజం మా లవ్కి బ్రేక్ వేసింది. ఆ తర్వాత మేము దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఆమె కోసం ఇక్కడికి వచ్చాను. మా నాన్న నిన్ను కలవమని ఫోర్స్ చేస్తే తప్పక నిన్ను కలిశాను. కానీ నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో స్నేహ. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. లవ్ అనేది వండర్ఫుల్ ఫీలింగ్. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలి. నేనెవ్వరిని లవ్ చేయలేదు, నన్ను ఎవరూ లవ్ చేయలేదు. లవ్ ఇక్కడ రాసుండాలనుకుంటా. నీ లవ్కి ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. హలో, ఏంటమ్మా? హరి కలిసాడు డాడీ, కానీ తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి, వేరే అమ్మాయిని ప్రేమించాడా? ఉండు, ఇప్పుడే చెప్తా. ఆ ముద్దు కృష్ణయ్యకి ఫోన్ చేసి మీ పిల్లగాడు ఇలా చేశాడని కడిగి పారేస్తా. వద్దు డాడీ, హరి చాలా మంచివాడు. తన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. తన్ను వదిలేయండి డాడీ. అలాగే. నాకు ఇంకో మంచి సంబంధం చూడండి. నువ్వెలా చెప్తే అలాగేనమ్మా. ఓకేనా? ఓకేనమ్మా. ఉంటాను డాడీ. లోపల సిగ్నల్ సరిగా లేదు, ఇప్పుడు చెప్పు. మీ పిల్లగాడు ఎవరినో ప్రేమించినాడంట కదా. పెద్దోళ్ళు తప్పు చేస్తే అది వాళ్ళ తప్పు, పిల్లకాయలు తప్పు చేస్తే అది మన పెంపకం తప్పు. అంటే నీ తప్పు. వాళ్ళు పారిపోయి తప్పు చేయకుండా ఇద్దరికి పెళ్లి చేసేయి. వింటావా? ఒక్కరి లైఫ్ లో అలా జరిగిందని అందరికీ అలాగే జరుగుతుందా? చెప్పలేం. మనకలా జరగదని నువ్వెలా చెప్పగలవు? ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నిన్ను అనట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే సొల్యూషన్ లేని